అందరికీ హాయ్ అండి. ఇప్పుడైతే నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. 1 కేజీ చికెన్కి ఏమేమి కావాలి అనేది నేను చూపిస్తాను. ఒకటి కూడాను మంచిగా ఫస్ట్ అయితే చికెన్ వాష్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఫస్ట్ నేనైతే పసుపు వేసుకుంటానండి. పసుపు కొంచెం ఎక్కువగానే నేను వాడతాను. ఎందుకు అంటే కొంచెం పసుపు అనేది యాంటీబయాటిక్ అండ్ అలాగే మనం చేసుకునే ఏ ఐటమ్ అయినా సరే మంచి కలర్ని అయితే పసుపు ద్వారా మనం యాడ్ చేయొచ్చు అనమాట. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకున్నాను. కారం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. మనం ఎంత తింటామో అలా వేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 2 స్పూన్లు అంటే నా దగ్గర చిన్న స్పూన్స్ ఉన్నాయి కాబట్టి నేను 2 వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. నేనైతే రెగ్యులర్గా ఎలా చేస్తానో అలాగే చూపిస్తున్నానండి. ఇంకా ఇందులో ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయను, ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తాను. కానీ చికెన్ మాత్రం చాలా బాగా అయితే వస్తుంది. అండ్ అలాగే అందులోకి కొద్దిగా గరం మసాలాను వేసుకుంటున్నానండి. గరం మసాలా ఎక్కువగా వేయకూడదు, కొంచెం లైట్గా ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నేను కార్న్ఫ్లోరు 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి కలిపి తీసుకున్నాను. మొత్తం కలిపి ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి దాన్ని టేస్ట్ చేసి చూస్తాను. ఎప్పుడు కూడాను అందులో సాల్ట్ కారం అంతా సరిపోయింది అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే తర్వాత కొద్దిగా యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసేస్తాను. ఇంకంతే అండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత మనమైతే ఒక 2 అవర్స్ అయితే పక్కన పెట్టాలండి. టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నా సరిపోతుంది, అప్పటికప్పుడు చేసుకుందంటే. కానీ ఎంత ఎక్కువసేపు మ్యారినేషన్ అయితే పీస్ అనేది మనకు అంత సాఫ్ట్గా అయితే వస్తుంది. మీలో ఎంతమందికి చికెన్ పకోడీ అంటే ఇష్టము, అండ్ అలాగే మీరు ఎలా చేస్తారు, సేమ్ ఇలానే చేస్తారా లేదా వేరే ఇంకేమైనా ఐటమ్స్ యాడ్ చేస్తారా అనేది కూడా చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో అయితే. అండ్ లాస్ట్లో ఇందులో నేను కరివేపాకు కూడా వేస్తానండి. ఇంట్లో అయితే లేదు కాబట్టి నేను ఇప్పుడైతే వేయట్లేదు. కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది పకోడీకి. చికెన్ ఫ్రైలో కూడా అంతేనండి, కరివేపాకు అయితే మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. తప్పకుండా వేసుకోండి మీ దగ్గర ఉంటే. సరే, ఇప్పుడైతే మనం దీన్ని మూత పెట్టేసి మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకున్న తర్వాత కొద్దిగా మనం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మంటని ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి చికెన్ పకోడీకి. హై ఫ్లేమ్లో పెట్టేస్తామంటే మాత్రం పకోడీలన్నీ మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటుంది, పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది. మీడియంలో కానీ స్టీల్ కడాయి అయితే మాత్రం నేను మీడియం కన్నా కూడా ఇంకా కొంచెం తక్కువలోనే పెడతాను. మరి సిమ్లో కాకుండా మీడియంలో కాకుండా ఆ రెండింటికి మధ్యలో పెడతాను అనమాట. స్టీల్ కడాయి అయితే. నాన్ స్టిక్ అయితే మీడియం సరిపోతుంది. అండ్ అలాగే నేను పెట్టే ఈ వీడియోస్ మీకు ఎవరికైనా సరే యూస్ఫుల్గా అనిపించిన ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకంతే, ఈ వీడియో లాస్ట్గా అయితే పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.